సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో రెజ్యూమ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఏంటంటే హెడర్ సెక్షన్లో నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, గిట్ హబ్ లింకు, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లింక్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. అక్కడే రిక్రూటర్కి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. హెడర్ సెక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సమ్మరీ, కెరియర్ సమ్మరీ ఒక 3 to 4 లైన్స్లో వెరీ క్లియర్గా రాయాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, అసలు ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజీ, పర్సంటేజెస్, ఇవి కూడా హై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో వన్ మోర్ పాయింట్, టెక్నికల్ సెక్షన్. ఈ సెక్షన్లో ఏంటి అంటే మనకు అసలు ఏమేమి వచ్చో అనేది వెరీ క్లియర్గా రాయాలి. జావా, పైథాన్. సో జావాలో ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్స్, స్ప్రింగ్ బూట్ డెప్త్గా రాసుకొని వెళ్ళాలి. పైథాన్ అనుకోండి ఒక ఫ్రేమ్వర్క్, డీజాంగో కానీ, ఫ్లాస్క్ కానీ. సో ఎక్కువ 50 టెక్నాలజీస్ రాయకుండా 2 or 3 ఎనఫ్. అంతకు మించి రాయాల్సిన పని లేదు. టెక్నికల్ సెక్షన్లో మనకేమొచ్చో అవి రాస్తే సరిపోతుంది. వన్ మోర్ పాయింట్, ప్రాజెక్ట్ సెక్షన్. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. దాంట్లో మనం 2 to 3 ప్రాజెక్ట్స్ రాస్తే సరిపోతుంది. ప్రాజెక్ట్తో పాటు ప్రాజెక్ట్ డిస్క్రిప్షను, మనం ఏదైతే గిట్ హబ్లో పెడతామో ఆ గిట్ హబ్ లింక్ కూడా ఇవ్వాలి. ఎప్పుడైతే మనం లింక్ ఇస్తామో హెచ్ఆర్ ఏం చేస్తారు అంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి సోర్స్ కోడ్ చూడటానికి ట్రై చేస్తాడు. ఆ రిపాజిటరీలో నిజంగానే సోర్స్ కోడ్ ఉందా లేదా అన్నది. సో దానివల్ల హెచ్ఆర్కి ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది క్యాండిడేట్ మీద. వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి అంటే ఇంటర్న్షిప్. ఏదైనా ఇంటర్న్షిప్ చేశారు అనుకోండి, ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ యాడ్ చేయటం కానీ, అసలు ఆ ఇంటర్న్షిప్లో కొంతమంది 6 months చేస్తుంటారు, కొంతమంది 9 months చేస్తుంటారు. ఆ 6 months 9 months వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రాజెక్ట్లో ఏం నేర్చుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ ఇంటర్న్షిప్ చేయటం వల్ల ఆ కంపెనీకి ఎంత యూజ్ ఉంది, క్యాండిడేట్కి ఎంత యూజ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో వెరీ క్లియర్గా రాయటం వల్ల రెజ్యూమ్ వెయిటేజ్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల కీవర్డ్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు మనకి అంటే కాల్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా చదివినా కానీ సో కోడ్ బిగిన్కి ఒకసారి విజిట్ అవ్వండి. మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ ఓన్లీ 135 days మాత్రమే ఉంటుంది అండ్ 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది. సో ఇన్స్టిట్యూట్ మాదాపూర్లో ఉంటుంది. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బిలో నెంబర్స్.